ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తీరా అమ్ముకునే దశలో వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. నల్గొండ జిల్లా తిపర్తి మండల కేంద్రంలో నార్కెట్పల్లి అద్దంకి హైవేపై తడిసిన ధాన్యంతో రైతులు ఆందోళనకు దిగారు. వర్షాలతో పంట చేను మీద ఉండగానే వరదలతో ముంచెత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోగా కొంతమంది పంట కోత కోసి తీసుకువచ్చి మార్కెట్ యార్డుల్లో ధాన్యం కుప్పలుగా పోసిన తర్వాత వరదలకు కొట్టుకుపోవడంతో నష్టపోయారు. గత 15 రోజులుగా మార్కెట్ యార్డులకు ధాన్యం పోటెత్తుతున్న జిల్లా యంత్రాంగం మాత్రం ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. 10 రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దవుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. విజయ్, వరుసగా వస్తున్న వర్షాలు రైతన్నకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 5 రోజులుగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున కురిసిన వర్షాలతోటి రైతు కష్టపడి పండించిన పంట అంతా కూడా చేళ్లలో మునిగిపోయింది. అదేవిధంగా గత 10-15 రోజుల నుంచి కూడా మార్కెట్ యార్డుకి చేతికొచ్చిన పంటను తీసుకొచ్చి అక్కడ రాసుగా పోశారు. రాసుగా పోసిన నేపథ్యంలో మొన్న 3 రోజుల క్రితం కురిసిన వర్షపు దాటికి మొత్తం 16 సెంటీమీటర్ల పైన వర్షం పడింది. కాబట్టి ఆ వర్షపు దాటికి వరద దాటికి ఆ ధాన్యం అంతా కొట్టుకొని పోయింది. మళ్ళీ దాన్ని ఆరబెడుతున్న సందర్భంలో ఈ రోజు ఉదయం గంట సేపు మళ్ళీ తిప్పటి పరిసర ప్రాంతాలలో వర్షం కురవడంతో మళ్ళీ ఏదైతే ఆరబెట్టుకుంటున్న ధాన్యం మళ్ళీ తడిసిపోయింది. అయితే గత 15 రోజుల నుంచి మార్కెట్ కి వడ్లు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఐకేపీ సెంటర్లోకి వడ్లు తీసుకొస్తున్నారు. 15 రోజుల నుంచి ధాన్యం తీసుకొస్తున్నా కూడా ఇప్పటికి కూడా కొనుగోలు స్టార్ట్ చేయలేదు. కొనుగోలు స్టార్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే గన్ని సంచుల కొరత ఉందని చెప్తున్నారు. మరోవైపు వరదలో పొలాలను కొట్టుకుపోతున్నా కూడా గన్ని సంచుల కొరత తాకు చూపించి ఇప్పటివరకు కూడా కొనుగోలు చేయట్లేదని రైతులు ఆవేదన చెంది తమ బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఆ తడిసిన వడ్లతోటి అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన తిప్పర్తి దగ్గర వాళ్ళు ధర్నా తీయడం జరిగింది. సుమారు 2 గంటల పాటు వాళ్ళు ధర్నా చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ అయింది. ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు వచ్చి మాకు వడ్లు కొంటామని అభయం ఇస్తేనే మేము ఇక్కడి నుంచి ధర్నా విరమించుకుంటామని చెప్పారు. దీంతో ఉన్నతాధికారులకు అక్కడ ఉన్న పోలీసులు అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా సమాచారం చేరవేశారు. వారు ఫోన్ లైన్ లో ఖచ్చితంగా మేము తడిసిన ధాన్యాన్ని కొనడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూస్తామని కూడా హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ధర్నాని విరమించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 1125 ఐకేపీ సెంటర్ని స్టార్ట్ అయినాయి. ఐకేపీ సెంటర్లకు కొన్ని మార్కెట్ సెంటర్లను కూడా ఓపెన్ చేశారు. మార్కెట్ సెంటర్లోకి ఐకేపీ సెంటర్లోకి ఇప్పటిగా గత 15 రోజుల నుంచి ధాన్యం వస్తుంది. ధాన్యం వస్తున్నప్పటికీ కూడా ఆ ధాన్యం వచ్చిన తర్వాత దాని తేమ శాతం చూసేసి వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన తర్వాత వాటికి కన్సర్న్ మిల్లులకు కూడా కనెక్టివిటీ చేయాలి. ఇప్పటివరకు కూడా ఆ మిల్లులకు సంబంధించిన కనెక్టివిటీ యంత్రాంగం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ధాన్యం వస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న ధాన్యం ఇప్పటికే మిల్లులల్లో ఆల్రెడీ స్టాక్ ఉంది. మిల్లర్స్ ఏమో ఆ ధాన్యం ఎక్కడ పెట్టాలనే ఆలోచనతోనే ఇవ్వడం అంటే ప్రజాపక్షం చెప్తున్న నేపథ్యంలో ఈలోపు వర్షం రావడం, వర్షానికి వరదలకి నీట మునిగిపోవడం, పంటలన్నీ కూడా ఈ ధాన్యం అంతా కూడా తడిచిపోవడం మాత్రం తీవ్ర నష్టం వాటిల్లని చెప్పవచ్చు. ఈ నష్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే పూడ్చాలని కూడా అన్నదాతలను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆవేదన ధర్నా రూపంలో ఈ రోజు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన చూపించడం జరిగింది. మొత్తానికి అయితే ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు తొందరగా మేల్కొని ఏవైతే ఐకేపీ సెంటర్లలోకి ధాన్యం వస్తుందో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు బీజేపీ